joy for us to be with you. మీ అందరితో కూడా ఈ ఉదయకాలం ఉండడం ఎంతో సంతోషం. One of the things I love about teaching at Tyndale Theological Seminary టిండేల్ థియలాజికల్ సెమినరీలో ఉన్నప్పుడు ఆ బోధించడంలో నాకు ఉన్నటువంటి విషయం ఏంటంటే is that our students come from all around the world. ప్రపంచంలో అన్ని మూలల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. And I get to see and hear how Jesus is alive all around our globe. మరి ఈ యొక్క భూమి అందంతటా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఏ విధంగా పనిచేస్తున్నారో చూడడానికి గొప్ప అవకాశం దొరికింది. And whether these students are from China or from Ghana or from Brazil or from India, మరి విద్యార్థులు చైనా కావచ్చు, గానా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, భారతదేశం కావచ్చు, I see the same living Lord Jesus in each one of their lives. మరి వారందరి జీవితాల్లో కూడా సమానంగా నేను చూసేది ఏంటి అంటే సజీవుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. It's such an awesome demonstration of the truth of the gospel. మరి సువార్త యొక్క సత్యము ఎంత మరి క్రియాపూర్వకంగా వారిలో నాకు అనిపించింది. The good news of Jesus is not a man-made story. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సువార్త ఏదో మనిషి కల్పించిన కథ కాదు. It's the living God who is truly at work all around the globe. మరి నిజమైన సజీవుడైన దేవుడు ఈ యొక్క భూమి అంతంతటా కూడా పనిచేస్తూ ఉన్న కార్యం. And God is at work all around the globe because he loves everyone in the world. ఈ భూగోళం అందంతటా కూడా ఆయన పని చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. And his heart is that they would come to know him and know his love. మరి ఆయనను తెలుసుకోవాలని, ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఆయన హృదయమై ఉన్నది. That's the heart of God. అది దేవుని యొక్క హృదయము. So look with me at Luke chapter 15. నాతో కలిసి మరి లూకా సువార్త 15వ అధ్యాయం వద్దకు రండి. And we're going to hear a story from Jesus about the heart of God. దేవుని యొక్క హృదయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి ఒక కథను మనం చూద్దాం. Luke chapter 15 is the story of the prodigal son. మరి లూకా సువార్త 15వ అధ్యాయము తప్పిపోయిన కుమారుని గురించి ఒక కథ. It's a story that most likely you are familiar with. మరి మనందరికి కూడా సాధారణంగా ఇది సుపరిచితమే. But I think it's possible, just possible, that you know this story but have missed one of the major things that Jesus was teaching in this story. అయితే ఇంత సుపరిచితమైన వాక్య భాగంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు బోధించాలనుకున్న ప్రాథమిక సత్యాన్ని మనము మిస్ అయ్యే అవకాశం ఉంది. It's possible to experience something and really just not get it. మరి కొన్ని విషయాలను మనం అనుభవించి దాన్ని అర్థం చేసుకోకపోయే అవకాశం కూడా ఉంది. Not get what's going on. మరి దాని వెనకాల జరిగే విషయాన్ని కూడా మనము దాని నుంచి పక్కకు దొరికే అవకాశం ఉంది. And I think this is one of the reasons Jesus tells this story. మరి అందుకనే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ కథనాన్ని చెప్తా ఉన్నారు. Because his hearers didn't get it. ఎందుకంటే వినేవారికి అర్థం అవ్వలేదు. So that reminds me of another story. మరి దీన్ని బట్టి ఆలోచిస్తుంటే నాకు ఇంకొక కథనం లేదా కథ గుర్తొస్తుంది. It's about a train ride, a long train ride like you do here in this country. ఈ దేశంలో మీరు చేసినట్టుగా ఒక చాలా సేపు ప్రయాణించే రైలు ప్రయాణం గురించి ఆలోచన చేద్దాం. It's an old story, maybe about 100 years old. మరి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇది ఒక కథ. And so a beautiful young woman and her grandmother were making a trip on a train. మరి ఒక యవ్వన స్త్రీ మరి తన యొక్క వృద్ధురాలైనటువంటి నానమ్మతో చేస్తున్న ప్రయాణంగా ఉంది. And they were seated in a cabin just for 4 people. Do you have those here in India? మరి భారతదేశంలో మరి ఒక నలుగురు ఒక రైలు ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక భోగి నలుగురు ఉన్నటువంటి పరిస్థితి మీ ఒక భారతదేశంలో ఉందా? So 2 people sit on one side and 2 people sit on the other side. They face each other. Yeah. సో ఒక ఇద్దరు ఇటువైపు ఇంకొక ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని ప్రయాణం చేసేటువంటి భోగి గురించి మాట్లాడుతున్నారు. So they were seated in this cabin. మరి వాళ్ళు యొక్క భోగిలో కూర్చుని ఉన్నారు. And they were joined by a general who was accompanied by his young lieutenant, a handsome young man. ఓకే, ఒక యవ్వనస్తుడైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ తో కలిసి వారు కూర్చోటానికి అవకాశం దొరికింది. And as they were traveling, మరి వారు ప్రయాణం చేస్తూ ఉండగా the train entered a long dark tunnel. మరి ఒక టన్నెల్ గుండా ఒక చాలా సేపు ప్రయాణించేటువంటి పరిస్థితులకు వాళ్ళు వచ్చారు. And because it's a long time ago, there were no lights in the train.
మరి చాలా ఏళ్ల క్రితం కాబట్టి వారి యొక్క రైలులో ఎట్లాంటి వెలుగు లేదు. So pretty soon it was completely dark. Nobody could see anything. మరి కొద్దిసేపట్లోనే టన్నెల్ గుండా వెళ్తున్నప్పుడు ఎంతో గొప్ప చీకటిగా రైల్లో ఉంది. And there in the darkness, everyone heard two sounds. మరి ఆ చీకటిలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పదాలను లేదా శబ్దాలను వాళ్ళు వింటున్నారు. First, the sound of a kiss. మరి మొట్టమొదటి ఏంటి అంటే ముద్దు పెట్టుకునేటువంటి శబ్దం. And immediately after that, the sound of a slap. అటు తర్వాత వెంటనే చెంపదెబ్బ కొట్టినటువంటి శబ్దం. And as the train re-entered the light, మరలా తిరిగి ఆ టన్నెల్ నుంచి బయటకి వెలుగులోకి రాగానే రైలు, everyone thought they knew what happened. మరి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఇక్కడ జరిగింది ఏంటో మాకు అర్థమైందిలే అని అనుకున్నారు. You see, the beautiful young woman was very flattered that this handsome young lieutenant would take advantage of this moment to steal a kiss. ఈ యవ్వనస్తురాలైన స్త్రీ ఎదుట కూర్చోడానికి వచ్చినటువంటి యవ్వనస్తుడైన లెఫ్టినెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో తనను ముద్దు పెట్టుకున్నాడేమో అన్నట్టుగా అనిపించింది. But she was deeply disappointed that her grandmother had slapped the young man for doing so. కానీ తన యొక్క వృద్ధురాలైనటువంటి నానమ్మ మరి ఆ యొక్క యవ్వనస్తుని చెంపదెబ్బ కొట్టినట్టుగా జరిగింది అక్కడ. The grandmother was shocked and horrified that this brash young lieutenant would take advantage of this opportunity to kiss her granddaughter. మరి ఆ యొక్క వృద్ధురాలైనటువంటి ఆమె మరి ఈ యొక్క పరిస్థితిని వినియోగించుకొని ఆ లెఫ్టినెంట్ జనరల్ మరి తన యొక్క మనవరాల్ని ముద్దు పెట్టుకుంటుందేమో అన్నట్టుగా తను అనుకుంది. But she was proud of her granddaughter for having slapped the young man for doing so. అదే విధంగా మరి తన చెంపదెబ్బ కొట్టినటువంటి ఆ యొక్క మనవరాలను బట్టి ఆమె ఎంతగానో సంతోషించింది. The general admired his young lieutenant for taking advantage of this opportunity to kiss the beautiful girl. మరి యొక్క అవకాశాన్ని తీసుకున్నందుకు ఆ లెఫ్టినెంట్ జనరల్ కూడా ఎంతగానో సంతోషించినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. But he couldn't figure out why the girl had slapped him for the kiss. మరి అప్పటికి కూడా ఎందుకు ఈ యొక్క స్త్రీ తనను చెంపదెబ్బ కొట్టింది అనేది ఇంకా అర్థం కాలేదు. Finally, the young lieutenant was the only one who knew what really happened. మరి చివరిగా ఈ యొక్క యవ్వనస్తుడైనటువంటి లెఫ్టినెంట్కి మాత్రమే జరిగిన పరిస్థితి ఏంటో తెలుసు. Because you see, he had figured out a way to kiss the beautiful girl and slap his own general and get away with both. ఓకే, సో ఇక్కడ చివరిగా ఏం జరిగిందంటే ఆ యొక్క యవ్వనస్తురాలని స్త్రీని ముద్దు పెట్టుకోవడము మరి తనతో పాటు ఉన్నటువంటి జనరల్ తనని స్లాప్ చేయడం అనేది జరిగింది. So there is a point to this story. మరి ఈ యొక్క ముఖ్యమైన అంశము ఈ యొక్క కథలో ఈ విధంగా జరిగింది. All of them heard the same facts. మరి అందరూ కూడా జరిగినటువంటి దాన్ని విన్నారు. But three of them missed what really happened. మరి నిజంగా జరిగిన విషయాన్ని ఈ ముగ్గురు కూడా మరి సరిగా అర్థం చేసుకోలేకపోయారు. And that happens in this story too of Jesus. మరి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ కథనంలో కూడా మనము మరి అర్థం చేసుకోకపోయే పరిస్థితి ఉంది. I heard this story taught for many years but never really got it. నేను కూడా ఈ యొక్క కథనాన్ని చెప్పడం చాలా ఏళ్ల నుంచి విన్నాను కానీ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను వదిలిపెట్టాను. In fact, I think most people don't really get it. మరి అదే విధంగా చాలా మంది కూడా దీన్ని నిజంగా అర్థం చేసుకోరేమో. Because what do we call this story? What do we name it? మరి ఎందుకంటే ఈ యొక్క కథనానికి మనం పెట్టుకున్న పేరేంటి? The prodigal son. That's exactly right. But look at verse 11. మరి తప్పిపోయిన కుమారుడు అని దీన్ని మనం పేరు పెట్టుకుంటాం కదా, కానీ అక్కడ ఏం జరిగిందో 11వ వచనంలో చూద్దాం. It says, and he said there was a man who had 2 sons. మరి 11వ వచనంలో అయితే ఒక మనుషునికి 2 కుమారులుండిరి. This story is misnamed. It's not about 1 son, it's about 2 sons. మరి ఈ యొక్క కథనానికి తప్పుడు పేరు ఇచ్చామేమో, ఇక్కడ 2 కుమారుల గురించి కదా. One thought father doesn't know best and he tried to find life outside of the father. ఒక కుమారుడైతే తనకు కావాల్సిన శ్రేష్టమైనది తన తండ్రికి తెలియదు అని అనుకొని తన శ్రేష్టమైన జీవితాన్ని బయట సంపాదించుకోవాలని అనుకున్నాడు. The other wasted his time that he had with the father. ఇంకొక కుమారుడిని చూస్తే తండ్రితో ఉన్న సమయాన్ని చాలా వృధా చేసుకున్నవాడిగా ఉన్నాడు. Because day after day he slavishly obeyed the father in doing the external things without ever being transformed to live a life that was in line with his father's heart. మరి ఈ రెండవ కుమారుని చూస్తే తన యొక్క తండ్రి దగ్గర నిర్వర్తించేటువంటి బాధ్యతలను ఒక బానిసలాగా పనిచేస్తూ తండ్రి యొక్క నిజమైన హృదయాన్ని అర్థం చేసుకోకుండా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు.
So to truly understand this story, we need to look at what happens earlier in the chapter. మరి ఈ యొక్క కథని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూడాలి. So what's the context? What's the audience? ఇక్కడ ఉన్నటువంటి సందర్భము లేకపోతే శ్రోతలు ఎవరో మనం చూద్దాం. Read with me verses 1 through 3. Go ahead. మరి 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. So here we have Jesus. He's with the sinners. యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో ఉన్నారు. He's even eating. He's close to these guys. మరి వారితో ఎంతో సమీపముగా కలిసి భోజనం చేస్తున్నాడు. But turns out the religious people didn't like that. అక్కడ ఉన్నటువంటి మతపరమైన వ్యక్తులు అది నచ్చలేదు వారికి. And Jesus saw this. యేసుక్రీస్తు ప్రభువారు ఇది And చూశారు. so he tells a story. అందుకని ఈ యొక్క ఉపమానాన్ని వారితో చెప్తున్నారు. And the story is directed at these grumbling religious churchy people. సనిగేటువంటి మత సంబంధమైన సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులతో చెప్తున్నటువంటి కథనం ఇది. So bear that in mind. మరి అది మీరు గుర్తుంచుకోండి. So then he tells this story about a man who has 100 sheep. ఇక్కడ మొదటిగా ఒక ఉపమానము, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, దాని గురించి చెప్తున్నాడు. He loses one of them and goes to find it, leaves the 99 behind. 99 గొర్రెలను వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రె వైపు ఆ వ్యక్తి వెళ్తా ఉన్నాడు. And when he finds it, he comes back and he rejoices with all of his friends. మరి ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు దాన్ని తీసుకుని వచ్చి తన యొక్క స్నేహితులతో ఎంతగానో సంతోషిస్తున్నాడు. Then he tells a story about a woman who lost a coin. అటు తర్వాత ఒక స్త్రీ తను పోగొట్టుకున్న నాణెము గురించి ఉపమానాన్ని చెప్తున్నాడు. And she does everything in her power to find this lost coin. మరి ఈ యొక్క తప్పిపోయిన నాణాన్ని వెతకడానికి తన శక్తి సామర్థ్యాన్ని మొత్తం ఉపయోగించి వెతుకుతుంది. And when she finds the lost coin, she's so excited, she calls all her friends together and they have a great big party. మరి ఆ యొక్క పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి ఎంతో గొప్ప ఉత్సాహకరమైనటువంటి ఒక సెలబ్రేషన్ చేస్తుంది. So do you see the pattern that Jesus has established? మరి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు సమాంతరమైనటువంటి ఒక విషయాన్ని గురించి 2 ఉపమానాల్లో చెప్తా ఉన్నారు. Something's lost. మరి కొన్ని పోగొట్టుకోవడం జరిగింది. There's diligent searching, even risking the 99, diligent searching. మరి ఎంతో జాగ్రత్తగా వెతకడమో 99 వాటిని పక్కన పెట్టి కూడా ఒక్కదాన్ని జాగ్రత్తగా వెతకడం కనిపిస్తుంది. And then when that which is lost is found, there's rejoicing. మరి తప్పిపోయింది దొరికినప్పుడు గొప్ప సంతోషం ఉంది. Very clear pattern, right? ఇక్కడ చూడండి ఎంతో స్పష్టమైనటువంటి విషయం ఇక్కడ It's ఉంది. all there. ఇది చాలా స్పష్టంగా ఉంది. Now Jesus brings it all home with the final story. మరి చివరిగా 3వ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వస్తా ఉన్నారు. Let's read 11 through 13. అది 11 నుంచి 13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. Go ahead through 17. ఓకే, 17 వరకు చదువుకుందాము. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. So this son pictures the person who, like many today, have received all good gifts from God. మరి దేవుని దగ్గర నుంచి ఎన్నో గొప్ప బహుమానాలని పొందుకునేటువంటి ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఈ యొక్క వ్యక్తి ఉంటున్నాడు. The Heavenly Father has created them, given them life. పరలోకమందున్న తండ్రి వారిని సృష్టించాడు, వారికి జీవాన్ని ఇచ్చాడు. Given them bodies with strength and minds with intelligence. మరి దేహంలో ఎంతో గొప్ప శక్తిని, మరి ఎంతో జ్ఞానాన్ని కూడా దేవుడు వారికి దయచేస్తా ఉన్నాడు. Given all the blessings that there are in being allowed to be created. మరి సృష్టిలో ఒక భాగమై వారు సృష్టించబడడానికి కావలసిన ప్రతి శక్తిని కూడా దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. But this son has taken all that he has received and wasted it.
అయితే ఈ కుమారుడు తన తండ్రి నుండి పొందుకున్న ప్రతిదాన్ని కూడా మరి ఎంతో వృధా చేసిన వాడుగా ఉన్నాడు. He wasted it on a life lived apart from God. దేవుని నుంచి దూరంగా బతకాలనేటువంటి ఆశతో అటువంటి వృధా జీవితాన్ని జీవించాడు. But the result of this living quickly comes to the surface. చూడండి, ఈ విధంగా తను జీవించాలని ఆశపడినప్పుడు దీని ఫలితాన్ని వెంటనే చూశాడు. It's a dead end. మరి ఈ యొక్క మరణము పొందుకునేటువంటి చివరి అంతంలోనికి తను వచ్చేసాడు. He winds up in absolute poverty. మరి ఎంతో గొప్ప పేదరికంలోకి మునిగిపోయాడు. He's at the lowest of the low. మరి తన జీవితంలో మరి అడుగంటిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. He has no more resources. మరి ఎట్లాంటి వనరులు తనకు లేవు. And in fact, he's with the pigs. మరి పందులతో తను జీవిస్తున్నాడు. Remember, this is a Jewish story, and for the Jews, the pig was an unclean animal. మరి గుర్తుంచుకోండి, ఇది యూదులకు సంబంధించిన ఉపమానము. యూదులకి పందులంటే అది ఒక హేయమైన జంతువు. He'd reached the end of his rope. మరి తన యొక్క మార్గానికి చివరిగా ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. While not everybody experienced the same kind of physical poverty as this man did, అయితే ఈ మనిషి పొందుకున్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా భౌతికమైనటువంటి పేదరికాన్ని అనుభవించకపోవచ్చేమో. people who live a life without God experience the spiritual poverty as he did. అయితే దేవుని లేని ప్రజలు మరి ఆత్మీయమైన పేదరికాన్ని ఎట్లయితే ఈ యొక్క వ్యక్తి అనుభవించాడో దాన్ని అనుభవించే అవకాశం ఉంది. So this is a real story going on right now all around us. మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఈ రోజు జరిగేటువంటి నిజమైన మరి కథనం లాగా ఈ యొక్క కథ ఉంది. The people who are not recognizing God's gifts instead are wasting the life that he has given them. మరి మన చుట్టూ ఉన్న ప్రజలు దేవుడు వారికి ఎటువంటి బహుమతులను అనుగ్రహించాడో దాన్ని గుర్తించకుండా వారి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. Are living a dead end life. మరి మరణము లేదా అంతమైపోయేటువంటి జీవితంలోనికి వారు వచ్చేస్తున్నారు. And they're actually going to wind up just where they deserve to be. మరి వారి ఎక్కడైతే వారి ముగింపును వారు పొందుకోవడానికి యోగ్యులో అక్కడికి వారు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. But there's good news. కానీ ఒక సువార్త ఉంది. Look at verses 18 and 19. 18-19 వచనాలు చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నేను కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. Notice that the son confessed his sin ultimately to be a sin not only against his earthly father but also against God. అయితే ఈ కుమారుడు గుర్తించింది ఏంటి అంటే తను చేసిన పాపము తన తండ్రికి వ్యతిరేకంగా మాత్రమే కాదు కానీ పరలోకానికి విరోధంగా చేశాడని గుర్తించాడు. And as a result of his earthly sin, he had actually forfeited his relationship with God. మరి ఈ యొక్క లోకానుసారమైనటువంటి సంబంధాలు ఆనందాల కోసము తన తండ్రి యొక్క సహవాసాన్ని వదిలేశాడు. And that's where the miracle starts. Let's look at verse 20. చూడండి, తర్వాత 20వ వచనంలో ఒక అద్భుతమైన కార్యం ఇక్కడ జరుగుతుంది. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. Don't skip those words, while he was a long way off. చూడండి, ఈ యొక్క పదాలను మనం దాటివేయద్దు. పరిగెత్తి, వాడింకా దూరముగా ఉన్నప్పుడు పరిగెత్తి. Why did Jesus include that as part of his story? మరి ఈ యొక్క కథలో ఉపమానంలో ఎందుకని ఈ యొక్క మాటలను యేసుక్రీస్తు ప్రభువారు ఉంచారు? He's making a point. ఇక్కడ ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. The father saw him while he was a long way off. మరి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూస్తున్నాడు. It's not like the father was just, busy with everything. Suddenly the son shows up and says, "Hey, Dad." మరి ఇది ఎలా ఉందంటే మరి తండ్రి ఏదో తన పని తాను చేసుకుంటుంటే ఒకటేసారి కుమారుడు వచ్చి హలో డాడీ అని చెప్పినట్టుగా లేదు. In order for the father to see him while he was a long way off, I believe the father had to be looking for the return of his son. చూడండి, మరి తండ్రి తన యొక్క కుమారుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా స్పందించాడు. And I can easily imagine that this man day in and day out sat at the gate of his home, of his farm, and looked longingly down the road in the hope that one day his son would appear in the distance. ఈ యొక్క పరిస్థితిని మనం గనక ఊహించుకుంటే ఖచ్చితంగా తన తండ్రి తన ఇంటి బయట ఉన్నటువంటి గేట్ దగ్గరికి వెళ్ళి నా కుమారుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ మరి అన్వేషిస్తున్న వ్యక్తిగా మనకు అనిపిస్తాడు. And when he does see him, అయితే ఒకానొక రోజు అతను చూసినప్పుడు, and this is one of the amazing parts of this story,
ఈ యొక్క ఉపమానంలో కథలో ఎంతో ప్రాముఖ్యమైన భాగము The father who had every right to be angry and upset with his son reacts completely differently. తన కుమారుని పట్ల కోపపడడానికి అదేవిధంగా తన యొక్క ఉగ్రతను చూపించడానికి ఎంతో యోగ్యుడైన తండ్రి మరి వేరే విధంగా ఇక్కడ స్పందించడం చూస్తాం. His father saw him and felt compassion for him. చూడండి, తండ్రి వానిని చూచి కనికరపడి లేదా కరుణపడి And he ran to him పరిగెత్తి వాడి దగ్గరికి వెళ్ళాడు. and he kissed him. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. The father opened his arms before the son had even said a word. మరి తన కుమారుడు ఏదైనా ఒక్క మాట చెప్పకముందే తండ్రి తన యొక్క హస్తాలను చాచాడు. And expressed the fullness of his love and acceptance and joy in his son. తన ప్రేమ యొక్క Son's return. తన కుమారుడు మరి తిరిగి రావడంలో ఉన్నటువంటి తన ప్రేమ యొక్క సంపూర్ణతని తనను ఆలింగనం చేసుకోవడానికి అంగీకరిస్తున్నాడు అన్న విధంగా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. And this, of course, is a beautiful picture of our God, మరి మన యొక్క దేవుని గురించి అద్భుతమైన దృశ్యం ఇది. who eagerly desires that everyone on earth would come to him and be received into the family. మరి ఎంతో మరి ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తనను అంగీకరించి తన యొద్దకు రావాలని. Look at verse 21 and 22. 21, 22 వచనాలు మనం చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. So he fell on his neck and he kissed him. వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. And he doesn't even allow his son to get fully through his planned confession. Remember, the son said, "Oh, I'm going to say I've sinned against heaven and against you. Make me a servant." He doesn't get to the "make me a servant" part. The father cuts him off. చూడండి, మరి కుమారుడు అంతకు ముందే తన మనసులో పశ్చాత్తాపాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి మాటలు ఇంకా రాకముందే, వాటన్నిటి కూడా చేయకముందే తండ్రి ఈ విధంగా అద్భుతంగా మరి తన యొక్క కుమారుని అంగీకరిస్తున్నాడు. And he gives him the ring. మరి ఒక ఉంగరాన్ని పెడుతున్నాడు. And the ring signifies a position in the family. మరి యొక్క ఉంగరం దేనికి గుర్తుగా ఉందంటే తన కుటుంబానికి చెందినవాడు అన్న దానికి గుర్తుగా ఉంది. He was giving him back full rights, full authority of a full family member. నువ్వు నా కుటుంబంలోనికి మరి సంపూర్ణంగా చెందినవాడివి అనేటువంటి అధికారిక చిహ్నంగా ఉంగరాన్ని ఇస్తున్నాడు. Indeed, he didn't come back only to be made a servant. He came back to fully be made a part of the family of God. అయితే కుమారుడు ఊహించినట్టుగా ఒక దాసునిగా అవ్వడానికి కాదు కానీ మరి తన కుటుంబంలో ఒక మరి కుటుంబ సభ్యుడిగా అవ్వడానికి దేవుడు తన తండ్రి ఆహ్వానిస్తున్నాడు. And then look at 23 and 24. 23, 24 వచనాలు చూద్దాము. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. The joy is unbounded. చూడండి, పట్టజాలనంత సంతోషం ఇక్కడ. Now we have to understand, in that culture it was a beef eating culture, so that's what they did in that culture to celebrate. As in this, we may choose a different animal to slaughter and to make a great party. అయితే మరి ఆ యొక్క సంస్కృతిని మనం అర్థం చేసుకుంటే వారు మరి ఒక పశువును లేదా ఆవును వధించి ఆ యొక్క గొప్ప సంతోషాన్ని పండగ చేసుకునేటువంటి సంస్కృతిలో వారు ఉన్నారు. మనమైతే మన సంస్కృతికి తగ్గట్టుగా మనకి నచ్చినటువంటి ఒక పశువుని వధించి మనము ఒక పార్టీని సెలబ్రేషన్ చేసుకోవచ్చు. So there's great joy. ఇక్కడ ఎంతో గొప్ప సంతోషం ఉంది. And this story is a picture of God's attitude toward people who are living a life without him. ఈ ఉపమానం దేనికి గుర్తుగా ఉందంటే దేవుడు లేనటువంటి ప్రజల యొక్క జీవితాల పట్ల దేవుని హృదయము లేదా దేవునికి కలిగిన ఆశ అర్థమవుతుంది. Rich or poor, God is waiting and longing for them to return to him. మరి ధనవంతులైనా బీదలైనా కూడా వారు తన దగ్గరికి రావాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. And the God who waits for the lost to return is not angry. మరి తప్పిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి రావడానికి పట్ల దేవుడు వారి పట్ల కోపిష్ఠుడుగా లేడు. He is compassionate, gracious and loving. ఎంతో కృప కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, కరుణ కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. The proof of this is the sacrifice that God made in his own son.
మరి దీనికి మరి మనము చిహ్నంగా లేదా రుజువుగా చూస్తే తన కుమారుణ్ణి బలిగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. God loves the lost so much that he gave his one and only son to die on the cross. తప్పిపోయిన వారి పట్ల దేవుని కరుణ ఎంత గొప్పగా ఉందనేది మనకి తన యొక్క కుమారుణ్ణి వారి కొరకు బలిగా ఇవ్వడంలో మనకు అర్థమవుతుంది. Providing a way for people to be reunited with God in friendship. మరలా దేవునితో సాన్నిహిత్యము సహవాసం పొందుకోవడానికి దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగ సహితమైన కార్యం ఇది. He literally paid the highest price that there is. మరి ఉన్న దాంట్లో అత్యున్నతంగా చెల్లించగలిగినటువంటి వెలను ఆయన చెల్లించాడు. Giving the life of his one and only son so that people could be reunited with him. మరి తనతో పాటు మరలా తిరిగి సమాధానపరచడానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించాడు. This is not an angry God. మరి ఈయన కోపిష్ఠుడైనటువంటి దేవుడు కాదు. This is a compassionate God. ఎంతో కరుణ వాత్సల్య కలిగిన దేవుడు. Whose hope is that everyone will return to him. ఆయన నిరీక్షణ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన వద్దకు తిరిగి రావాలి అని. So that's a clear message. మరి ఇది ఎంతో స్పష్టమైనటువంటి వార్త ఇది. And if that's a new message to you today, మరి ఒకవేళ ఈ యొక్క వార్త మీకు కొత్తగా మీరు వింటున్నట్లయితే, if you've never understood that God desires your friendship and your fellowship, మరి దేవుడు నీ యొక్క సహవాసాన్ని బట్టి ఆయన ఆనందించేవాడుగా మరి ఆశపడేవాడుగా ఉన్నాడని ఒకవేళ నీకు ఎరగనట్లయితే, then this is good news for you. అయితే నీకు ఇది గొప్ప శుభవార్త. Because as you turn to God and believe in him through belief in his son Jesus Christ, నీవు దేవుని వైపు తిరిగి ఆయన కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచితే, God will open his arms wide. తన యొక్క హస్తాలను తెరిచి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. And he will say to you, welcome back. అయితే ఆయన నీతో అంటాడు, నువ్వు తిరిగి రమ్ము నా యొద్దకు. I who made you, I love you. మరి నేను నిన్ను తయారు చేశాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I know you've been going your own way. నీ యొక్క స్వంత మార్గాల్లో నువ్వు వెళ్తున్నావు అని నాకు తెలుసు. Welcome back to the family of God. అయితే తిరిగి దేవుని కుటుంబంలోనికి నువ్వు రా. And he'll give you the ring. నేను నీకు ఉంగరాన్ని He'll ఇస్తాను. give you the robe. నీకు అదేవిధంగా వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని ఇస్తాను. He'll give you the sandals. నీకు పాదములకు చెప్పులను ఇస్తాను. And he will make you his full son, his full daughter. నీ యొక్క సంపూర్ణమైనటువంటి కుమారునిగా, కుమార్తెగా ఆయన కుటుంబంలో నేను చేర్చుకుంటాడు. That's our amazing God. మరి అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. And let me urge you strongly, if you have never made that decision to follow Christ, believe in Christ, do it today. అయితే క్రీస్తును వెంబడించడానికి, ఆయనను నమ్మిక ఉంచడానికి నీవు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ నిర్ణయం చేసుకోకపోతే త్వరపడి ఈ రోజు నీవు ఆ నిర్ణయాన్ని తీసుకో. And enter into the joy of the Father. మరి తండ్రి యొక్క సంతోషంలో నీవు కూడా ప్రవేశించవచ్చు. But what about this second son? అయితే మరి రెండవ కుమారుని గురించిన సంగతి Remember, ఏంటి? this man had two. అయితే మనకు తెలుసు ఈ యొక్క మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. Let's look what Jesus says in 25 through 27. 25 నుంచి 27 వచనాల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలను మనం చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించిననెను. అయితే Through 27. Yes. That's it? Yes. Okay. So we know the verses, what it's going to say in the verses that follow. We know it already, don't we? Because we've seen the pattern in the first two parables. మరి అంతకు ముందున్న రెండు ఉపమానాల్లోనే జరిగిన కథనాన్ని బట్టి ఖచ్చితంగా 25 నుంచి 27 వచనాల్లో ఏం జరుగుతుందని మనకు తెలుసు. The pattern of lost, found, rejoicing. చూడండి, Lost, found, rejoicing. తప్పిపోవుట, మరి దొరకుట, సంతోషపడుట. And so look at your Bibles. Verse 28. 28వ వచనంలో మరి మీ యొక్క బైబిల్స్లో చూడండి. And this is what the son says. Listen to me as you look at your Bibles. మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూస్తూ ఉండగా నన్ను వినండి నేను చెప్పేది. So the older son, when he heard this news, he rejoiced. He was happy. He jumped up and down for joy. Let's throw a party. Is that what it says in Telugu? మరి పెద్ద కుమారుడు ఈ యొక్క సంగతిని విన్నప్పుడు, అరే నా తమ్ముడు వచ్చాడా, ఎంత సంతోషం, ఎంత ఆనందం అని ఎగిరి గంతులేసాడా, అదే ఉందా ఇక్కడ? How can that be? We've already got this pattern: lost, found, rejoice. Lost, found, rejoice. మరి తప్పిపోవుట, తిరిగి పొందుకొనుట, సంతోషపడుట అనేటువంటి విషయం ఇక్కడ కనిపిస్తా ఉందా? The story should be that he rejoiced.
మరి ఈ యొక్క ఉపమానాలన్నిటిని బట్టి చూస్తే ఇక్కడ కూడా సంతోషపడుట అనేది ఉండాలి కదా. It should say he ran inside to greet his brother. మరి తన యొక్క తమ్ముణ్ణి కలుసుకోవడానికి ఇంట్లోకి పరిగెత్తాడని ఉండాలి కదా. Shedding tears of joy and rejoicing. మరి ఆనంద బాష్పాలతో ఆనందిస్తూ లోపలికి వెళ్ళాలి కదా. But that's not what it says in my version, and I don't think it says that in yours either. మరి నా బైబిల్లో ఆ విధంగా లేదు, మీ బైబిల్లో కూడా అదే లేదా, అలా లేదని నేను అనుకుంటున్నాను. It says, and he was angry and would not go in. 28వ వచనంలో అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయెను. Read 28 through 30, please. 28 నుంచి 30 వరకు చదువుదాము. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. So the older son missed the father's heart entirely. అయితే ఈ యొక్క పెద్ద కుమారుడు తండ్రి యొక్క హృదయాన్ని మరి ఎక్కడ కూడా అర్థం చేసుకున్నవాడుగా లేడు. Do you see how his heart was very different from his father's heart? తన హృదయము తన తండ్రి హృదయానికి ఎంత వైరుధ్యంగానో ఉంది. His father had compassion and rejoiced at the son's return. మరి తన యొక్క కుమారుని పట్ల తండ్రికి ఎంతో కనికరము, తన కుమారునితో కలిసి ఎంతో ఆనందించేటువంటి పరిస్థితి. This son was angry. కానీ ఈ కుమారుడైతే ఎంతో కోపంతో ఉన్నాడు. Look at verse 29 and see how often he talks me, I. It says he answered his father, look, these many years I have served you and I have never disobeyed your command, yet you never gave me a young goat that I might celebrate with my friends. 29వ వచనంలో చూడండి, ఎన్నిసార్లు నా నేను అని అంటూ ఉన్న చూడండి, నిన్ను సేవించుచున్నానే, ఎన్నడూ నేను మీరలేదే, మరి నా స్నేహితులతో నాకెన్నడూ ఇవ్వలేదు మేకపిల్లని అని చెప్తా ఉన్నాడు. His life was all about him. ఈ యొక్క పెద్ద కుమారుడి జీవితం సమస్తం కూడా తన గురించే ఉంది. He didn't care about his father. తన తండ్రి గురించి He పట్టించుకున్నవాడుగా didn't లేడు. care about what was important to his father. తన తండ్రికి ఏది ప్రాముఖ్యమైన దాన్ని It was all పట్టించుకున్నవాడుగా about లేడు. me. మరి తనకు ఉన్నదంతా కూడా నేను నాది. And then it's even in verse 30 he says, when this son of yours. కానీ 30వ వచనంలో చూడండి, అయితే నీ కుమారుడు రాగానే అని అంటున్నాడు. This is his brother. కదా తన సహోదరుడు అని చెప్పాలి కదా. But he doesn't call him his brother. మరి నా సహోదరుడు అని చెప్పట్లేదు, This son of yours. మరి నీ కుమారుడు అని చెప్తున్నాడు. Do you see how the son had missed his father's heart completely? మరి ఇన్ని దినాలు కూడా ఏ విధంగా ఈ యొక్క పెద్ద కుమారుడు తన తండ్రి హృదయాన్ని మరి ఆ హృదయం కలిగిన వాడిగా లేడో ఇక్కడ అర్థమవుతుంది. Let's finish the chapter. మరి ఈ యొక్క అధ్యాయాన్ని మనం సంపూర్తి చేసుకుందాం. 31, 32 వచనాలు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. So do you see it? మరి మీరు చూస్తున్నారా ఈ విషయాన్ని? Jesus is saying to the Pharisees, those churchy people in his day, మరి మతపరమందమైన లేదా సంఘపరంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులతో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. and brothers and sisters, maybe he's saying to us too, because we're all churchy people, right? We're here. అయితే సహోదరులారా, సంఘంలో ఉన్న మనకు కూడా దేవుడి యొక్క విషయాలను చెప్తున్నాడేమో. He's saying the wrong things are important to you. ఈయన చెప్పేది ఏంటి అంటే, మరి అనవసరమైన విషయాలు మీకు ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. You seem to think it's more important to sit in church and sing the songs. అయితే మీరు ఈ విధంగా అనుకుంటున్నారేమో, ఈ సంఘము అనేటువంటి ఒక బిల్డింగ్లో మీరు కూర్చోవడము లేదా పాటలు పాడడమే ప్రాముఖ్యం అని అనుకుంటున్నారేమో. And do what everyone expects of a good Christian. ఒక మంచి క్రైస్తవుడనని నేను అనిపించుకోవాలంటే నేను ఏమి చెయ్యాలో వాటి గురించే మీకు ప్రాముఖ్యమై ఉందేమో. Maybe you're even good at it. మరి మేబీ ఒకవేళ మీరు ఆ విషయాలన్నీ పాటించడంలో చాలా నిష్ణత కలిగిన వారేమో. You're good at doing all the Christian things. మరి క్రైస్తవీకరమైనటువంటి పనులు చేయడానికి మీరు చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ మరి నిష్ణాతులై ఉన్నారేమో. But are you missing the Father's heart? ఒకవేళ తండ్రి హృదయానికి మీరు దూరంగా ఉన్నారేమో. Do you feel about the lost the way the Father feels about the lost?
మరి ఎవరైతే చెదిరిపోయి లేకపోతే తప్పిపోయి ఉన్నారో వారి పట్ల తండ్రి కలిగిన హృదయాన్ని మీరు కలిగి ఉన్నారా? Do you know these people are your brothers and sisters? అయితే ఈ విషయం మీకు తెలుసా? ఈ ప్రజలు మీ యొక్క సహోదర సహోదరులు. Do you know how deeply God wants to see them join our family, the family of God? మరి మన కుటుంబం అంటే దేవుని కుటుంబంలో వారు కూడా వచ్చి పాలిభాగస్తులు అవ్వాలని దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో. And does that transform your life? మరి అది నీ జీవితాన్ని ఆ సత్యం మార్చివేస్తుందా? I think the story should end differently. అయితే ఈ యొక్క ఉపమానము వేరే విధంగా ముగించాల్సిందేమో. If we go back to verse 18, మరి వెనక్కి మరి 18వ వచనానికి వెళ్దాము. Following verse 17 where the prodigal son confesses his sin. అయితే 17 నుంచి మనం వెళ్తూ ఉంటే మరి యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క పాపము విషయమై పశ్చాత్తాపపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. I think in verse 19 it says, and I'm no longer worthy to be called your son, make me one of your hired servants. నీ కుమారుడననే అనిపించుకోవడానికి యోగ్యుడను కాను గాని నీ దాసులలో ఒకనిగా చేయమని 19వ వచనంలో చెప్తున్నాడు. What I wish I would read there is something like this. ఒకవేళ మరి ఈ విధంగా అనుకుంటే ఈ మాటలు ఇక్కడ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. Just at that moment he felt a hand on his shoulder. మరి ఆ సమయంలో తన భుజం మీద ఎవరో ఒకరు చెయ్యి వేసినట్టుగా తనకు అనిపించింది. And the younger son turned and saw his older brother. మరి ఆ యొక్క చిన్న కుమారుడు తన అన్నని చూసి And his older brother hugged him and said, "Oh my brother, what a joy that I have found you at last." మరి ఈ విధంగా తను ఊహించుకుంటాడు, అయ్యో నా అన్న చూసి నన్ను, ఓ నా తమ్ముడా నువ్వు వచ్చావు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. Since the day you left, I've been so worried about you. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా అన్నగా నేను ఎంతగానో బాధపడుతున్నాను. Every day I saw our father sitting at the gate, looking longingly down the road. మరి ప్రతిరోజు మన తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. Waiting for you to return. He was so sad. మరి ఎంతో బాధపడుతూ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని అన్వేషిస్తున్నాడు. I couldn't stand it any longer. మరి దాన్ని నేను ఇంక పట్టుకోలేకపోయాను. So as quickly as I could, I got the farm in order. మరి వెంటనే నేను వచ్చాను, ఇవన్నీ కూడా నీ కోసం సిద్ధపరుస్తున్నాను. And then I begged him to let me go find you. మరి నేను వెళ్ళి నిన్ను వెతకడానికి నాకు మరి అవకాశాన్ని ఇవన్నీ తండ్రిని అడగాలనిపించింది. It hasn't been easy. మరి ఇది చాలా కష్టంగా ఉంది. But finally I've succeeded. మరి చివరిగా నేను ఎంతో విజయం పొందుకున్నాను. Won't you please come back and live with the Father? మరి నేను నిన్ను కనుగొని వెతకటంలో నిన్ను కనుగొని మరలా తిరిగి దయచేసి తండ్రి వద్దకు రావా. Those are the words of a son who understands his father's heart. తండ్రి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి కుమారుని ప్రయత్నం ఈ విధంగా ఉంటుంది. If you're like the first son, ఒకవేళ నీవు మొదటి కుమారునిగా ఉంటే you've had the idea that life lived your way is better than God's way. ఒకవేళ దేవుని ఉద్దేశముతో కాకుండా నీ స్వంత ఉద్దేశాలతో జీవించటమే సరైన జీవితం అని నువ్వు అనుకుంటే, Sooner or later Jesus says you will find that life is a dead end. మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగానే మరి మరికొద్ది దినాల్లోనో ఎప్పుడో ఒకప్పుడు ఒక దినాన ఈ యొక్క నా స్వంతంగా నేను జీవించే జీవితము వ్యర్థము, అది మరణాంతకమని మీకు అర్థమవుతుంది. Instead of living life to the full, మరి సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడానికి బదులుగా it's a living death full of pain and the sorrow of sin and self and separation from God and his love. మరి స్వయముతో బాధతో నొప్పితో మరణం లాగా జీవించేటువంటి జీవితంగా అది ఉంటుంది. My brother, my sister, come back to the Father. మరి నా ప్రియ సహోదర సహోదరి, దయచేసి తిరిగి నీ తండ్రి యొద్దకు రా. Confess your sins and humbly choose to trust Christ. నీ యొక్క పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని మరి ఎంతో విధేయుడవై నేను దేవుణ్ణి విశ్వసించాలని ఆశపడుతున్నానని ఆయన దగ్గర ఒప్పుకో. Believe that his death on the cross and his resurrection have paid for your sins and made you a child of God. నీ పాపాలకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన అర్పించి ఆయన మరలా తిరిగి లేచాడు అనే విషయాన్ని నువ్వు గమనించు, విశ్వసించు. Do it now. Do it today. అయితే ఇప్పుడే ఈ క్షణములోనే ఈ దినమే నువ్వు మరి విశ్వాసం ఉంచు. And tell somebody here about it. అదే విధంగా ఈ యొక్క విషయాన్ని మరి ఈ యొక్క ఒప్పుదలని ఎవరితోనైనా నువ్వు పంచుకో. There ఇక్కడ are many here who have done that.
ఒకవేళ ఈ యొక్క ఒప్పుదలను పశ్చాత్తాపాన్ని అనేక మంది ఇంతకు ముందే పొందుకున్నట్లయితే, and they will tell you how wonderful it is to be a child of God. మరి వారు నీకు చెప్తారు ఆ దేవుని పిల్లలుగా జీవించడంలో ఎంత గొప్ప ఆనందం ఉందో. But maybe you're not like the first son. అయితే నువ్వు మొదటి కుమారునిగా లేవేమో, You're like the second son. You're part of the family of God, living with God. మరి దేవుని కుటుంబంలో ఉండి దేవునితో కలిసి జీవిస్తూ కూడా రెండవ కుమారునిగా నువ్వు ఉన్నావేమో. You're a good churchgoer. నువ్వు చక్కగా మరి మందిరానికి లేదా దేవుని సంఘంతో కలిసి వచ్చేవాడివేమో. You mean you all look like really good churchgoers to me? మరి నాకు కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఎంతో క్రమంగా బుద్ధిగా దేవుని సంఘానితో కలిసి వచ్చేవారుగా ఉన్నారని అనిపిస్తుంది. But perhaps you've never understood the heart of our Heavenly Father for the lost. అయితే తప్పిపోయిన వారి పట్ల మరి తండ్రి హృదయాన్ని ఒకవేళ మీరు కలిగి లేరేమో. You too need to go to the Father and confess. అయితే నీవు నేను కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. You need to confess that if you are not moved by the lostness of the people around you, you're missing your Father's heart. నీ చుట్టూ ఉన్న ప్రజలు తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నారని నువ్వు గమనించినట్లయితే మరి ఇప్పుడైనా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ యొక్క పాపాన్ని పశ్చాత్తాపపడాలి. Maybe you've been content for your faith to impact you personally and maybe your family. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు స్వయం సంతృప్తి చెంది లేదా నీ కుటుంబం వారికి నీ విశ్వాసము ద్వారా నీ వారిని మరి నేను ఇంపాక్ట్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. But there's a whole world out there that God cares about. అయితే నీ చుట్టూ ఎంతో గొప్ప ప్రపంచం ఉంది. దేవుడు ఆ యొక్క ప్రపంచాన్ని పట్టించుకునేవాడుగా ఉన్నాడు. And he deeply desires their return. వారు తిరిగి తన యొద్దకు రావాలనే ఎంతో తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాడు. The good news is it's not too late to change things. మరి గొప్ప విషయం ఏంటి అంటే మరి వారు దేవుని యొద్దకు తిరిగి రావడానికి వారు మార్పు చెందడానికి ఎంతో గొప్ప సమయం లేదు. You need to ask God how your life can reflect and communicate His love and compassion to this lost world. అయితే నీవు దేవుని అడగాల్సిన విషయం ఏంటంటే మరి వారు దేవుని యొద్దకు వచ్చే విధంగా మరి వారి జీవితాలు మార్చే విధంగా నా హృదయము నా యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో నీవు దేవుణ్ణి అడగాలి. This is what Jesus has asked us to do in the Great Commission. మరి మహా గొప్ప ఆజ్ఞను ఆయన చెప్పినప్పుడు ఈ పనినే జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. And we need to share Christ at home and abroad. మరి మన ఇంటిలో యేసుక్రీస్తు గురించి చెప్పాలి, మరి ఇంటి బయట వెలుపల కూడా ఈ దేవుని గురించి మనం చెప్పాలి. Near and far. దగ్గర ఉన్న వారికి దూరం ఉన్న వారికి. As our brother has said, there are many unreached communities very close by us. మరి మన సహోదరుడు చెప్పిన రీతిగా మన చుట్టూ కూడా ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. And God in His sovereignty has chosen to place you here where you can reach those people. మరి దేవుడు తన సార్వభౌమత్వంలో నిన్ను ఆ ప్రజల మధ్య ఉంచాడు, ఎందుకంటే నీ ద్వారా వారు ఆయన దగ్గరికి రావాలని. And God in His power can use you, whoever you are, to bring the good news to these people. నీవెవరైనా సరే ఆ ప్రజల ఎదుకి గొప్ప సువార్తను తీసుకువెళ్ళడానికి దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకోవడానికి శక్తి కలిగిన వాడు. It's not easy to be an older brother. మరి ఈ యొక్క పెద్ద కుమారునిగా ఉండడం అనేది చాలా సులువైనదేం కాదు. But it can make an eternal difference in those who need to hear the good news. అయితే మరి ఎవరైతే సువార్తను వినవాలో వారి జీవితాల్లో నిత్యత్వపు ఒక గొప్ప సంగతిని వారి జీవితాల్లో నువ్వు తీసుకొని రావచ్చు. And most importantly, it means your life is in line with the heart of God. మరి దానికి మించి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ హృదయము దేవుని హృదయంతో అనుసంధానంగా ఉందా లేదా. The God who loves you enough to give His one and only Son for you. అయితే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగా అంటే ఆయన కుమారుణ్ణి మన కొరకు ఇవ్వగలిగినంతగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, by your grace, may our lives become a reflection of your love. పరలోకపు తండ్రి, కేవలము మీ కృప ద్వారా మా యొక్క జీవితాలు నిన్ను ప్రతిబింబించేవిగా అవుతాయి. By the power of your Holy Spirit, may we be witnesses to the ends of the earth. నీ యొక్క పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మేము భూదిగంతముల వరకు మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. Father, if we are those who have not yet returned to you to confess our sins and believe in Christ, I pray that you would open our hearts now to make that decision. తండ్రి, ఒకవేళ మేము మా యొక్క పాపం పట్ల పశ్చాత్తాప పడకుండా నీ యొద్దకు రాకపోతే ఆ విధమైన పశ్చాత్తాపాన్ని మాకు దయచేయండి.
But if we are those who, like the older brother, know you, but don't share your heart for the lost, forgive us, Father. Forgive us. ఒకవేళ పెద్ద కుమారుని వలె నీ యొక్క హృదయాన్ని గుర్తించకుండా తప్పిపోయిన వారి ఎడల మాకు భారము బాధ్యత లేకుండా మేము జీవిస్తున్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించమని మేము అడుగుతూ ఉన్నాం. Make us like the shepherd who was willing to leave the 99. 99 గొర్రెలను వదిలిపెట్టినటువంటి కాపరి వలె మమ్మల్ని చేయండి. Make us like the woman who was willing to search diligently. ఎంతో జాగ్రత్తగా నాణెమును పోగొట్టుకున్నదాన్ని వెతికిన స్త్రీ వలె ఉండడానికి మాకు సహాయం చేయండి. Because Jesus tells us there is great joy in heaven when one lost sinner is found. ఒక్క తప్పిపోయిన పాపి దొరికినప్పుడు పరలోకములో అత్యధికమైన సంతోషం ఉన్నదని నా ప్రియరక్షకుడు చెప్తా ఉన్నాడు. Help us, Lord, to bring that kind of joy to your heart. మరి ప్రభువా అటువంటి సంతోషాన్ని మీ హృదయానికి తీసుకురావడానికి మాకు సహాయం దయచేయండి. By faithfully proclaiming Christ. ఎంతో నమ్మకంగా క్రీస్తును ప్రకటించడానికి. And shining the light of the gospel in the world. మరి సువార్త ప్రకాశాన్ని యొక్క ప్రపంచంలో వెలిగించే విధంగా ఉండడానికి సహాయం చేయండి. Would you bless this church especially in that regard? ప్రభువా దయచేసి యొక్క సంఘమును ఈ విషయంలో మీరు ఆశీర్వదించరా. Make them a city on a hill. మరి కొండ మీద ఉన్న పట్టణము వల్ల ఈ యొక్క సంఘం అవ్వడానికి సహాయం చేయండి. Whose light cannot be hidden. మరి పెట్టబడి ఉండనట్టుగా ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశంలో మరి వెలిగే సంఘంగా చేయండి. And lights up the darkness. మరి ఈ యొక్క చీకటిని వెలిగించేటువంటి వారిగా చేయండి. To the glory of Jesus Christ. మీ యొక్క కుమారుని మహిమార్థమై ఈ విధంగా చేయండి. In whose name we pray. ఆయన నామములోనే ఈ ప్రార్థన ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్.